వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తమిళనాడు, అదేవిధంగా చూస్తే కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాల్లో లోకేష్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎందుకు అయ్యారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాను జరిగింది. నిజానికి లోకేష్ ఈ రోజున ఏపీలో మంత్రిగా ఉన్నారు. అటు విద్యాశాఖ, అదేవిధంగా ఇటు ఐటీ అండ్ హెచ్ఆర్. సో అలాంటి వ్యక్తి ఏపీలో హైలైట్ కావాలి అయితే. కానీ అటు తమిళనాడులో కానీ, ఇటు కర్ణాటకలో గాని ఎందుకు హైలైట్ అవుతా ఉన్నారు లోకేష్? ఎందుకు అక్కడ న్యూస్‌లో గూడా ఆయన ప్రముఖంగా వినిపిస్తా ఉంది ఆయన పేరు. దాంతో పాటు నేషనల్ మీడియా గూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఎందుకు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే, కొన్ని రీజన్స్ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లోకేష్ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా యాక్చువల్‌గా విద్యాశాఖ మంత్రి అనే కంటే ముందు మంత్రి పదవి విషయంలో కూడా ఒక మాట చెప్పుకోవాలి మనం. నిజానికి లోకేష్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ డిసైడ్ చేసే క్రమంలో లోకేష్ మంత్రి అవుతారని బయటకొచ్చిన నేపథ్యంలో చాలామంది వ్యతిరేకించారు. లోకేష్ మంత్రిగా ఉండొద్దు. ఆయన ఎట్లాగూ సీఎం కొడుకే కాబట్టి ఆయన పార్టీని పర్సూ చేసుకుంటూ, పార్టీని చూసుకుంటూ, పార్టీని బలోపేతం చేయాలని చాలామంది అనుకున్నారు. ఈవెన్ లోకేష్‌ని ఫాలో అయ్యే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకున్నారు. లోకేష్ మంత్రి పదవి తీసుకోవడం చాలామందికి నచ్చలేదు. కానీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించారా? లేకపోతే లోకేష్ చాలా కన్విక్షన్‌తో ఉన్నారో గానీ, ఆ రోజు మాత్రం మంత్రి పదవి ఇవ్వబడింది ఆయనకి. దెన్ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా కీలకమైన శాఖలు సరే ఐటీ శాఖ, విద్యాశాఖ అంటే విద్యాశాఖ అంటే అది ఒక కత్తి మీద సాము లాంటిదే. ఎంత గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి పనిచేసినా ఆ విద్యాశాఖని అక్కడ మన సాచురేషన్ పాయింట్ తీసుకురావడం చాలా కష్టమని చెప్తా ఉంటారు. సో, అయినా సరే లోకేష్ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు దాన్ని. ఈరోజు ఆయన కొత్త పుంతలు దొక్కిస్తున్న విధానం గానీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతోని గానీ, విలువలు నేర్పించే విధంగా చాగంటి లాంటి వాళ్ళని పిలవడం గానీ, మిగతా విషయాలన్నీ ఓకే. అటు జాబ్ క్యాలెండర్స్ గానీ, ఉద్యోగ సంఘాలతో డిస్కషన్స్ కానీ, మాక్ అసెంబ్లీలు నిర్వహించడం గానీ, బీసీల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళని నియామకాలు జరుపుతున్న తీరు గానీ, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సరే విద్యాశాఖలో ఎలాంటి విప్లవాలు తీసుకొచ్చారో తర్వాత డిస్కస్ చేసుకుందాం. వేరాజ్ ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఒక లోకేష్ పనితీరు ఏంటి అనేది ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ చెప్తుంది. ఆయన ఏం పని చేశారు, ఎలా పని చేశారు అనేది ఒక కాగ్నిజెంట్ చెప్తుంది, ఒక సత్వా చెప్తుంది, ఒక హెచ్ఎస్బీసీ చెప్తుంది. రేపు ఏర్పాటు కాబోతున్న ఇన్ఫోసిస్ ఏదైతే పర్మనెంట్ క్యాంపస్ చెప్తా ఉంది. ఈ ఈ 2 ఏళ్ల కాలంలో, ఏడాదిన్నర కాలంలో లోకేష్ చేసిన పనులేంటివి, లోకేష్ పనితీరు ఏంటిది అని. మరి ఇలాంటప్పుడు ఇన్ని చేస్తే లోకేష్ రాష్ట్రంలో చర్చనీయాంశం అవ్వాలి కదా! రాష్ట్రంలో ఎలాగూ చర్చనీయాంశం అవుతానే ఉంది. ఇక మనం 'ద వీక్' మ్యాగజైన్ పేజ్ మీద చూసినట్లయితే లోకేష్ ఫోటో గూడా చాలా వైరల్ అయిందది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా స్టైలిష్ ఫోటోని ఆ కవర్ పేజీ చూడడం జరిగింది. దాని మీద మనం చూడడం జరిగింది. అంతేకాదు వాళ్ళు దాంట్లో చీఫ్ జాబ్ క్రియేటర్‌గా ఉండడానికే నేను ఇష్టపడతాను అని చెప్పేసి లోకేష్ చెప్పిన మాటను కూడా కోట్ చేశారు హెడ్డింగ్స్‌లో. అంతేకాదు లోకేష్ గతంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీతో గాని, అసోసియేట్ అయిన తీరు గాని, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీతో వర్క్ చేసిన విధానం గాని, ఇవన్నీ కూడా ఈరోజు ఆయనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఇక్కడ ఉపయోగపడుతోంది ఏపీలో జాబ్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎలాగైతే తన తండ్రి ఇన్ఫోసిస్ కోసం పనిచేశారో లోకేష్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం అలాగే పనిచేశారని చెప్పేసి చాలా అద్భుతంగా వార్తను ఆ మ్యాగజైన్. అయితే ఇక్కడ సరే ఆ స్థాయిలో లోకేష్ గురించి అటు గూగుల్ ఏఐ డేటా సెంటర్ తెచ్చిన దగ్గర నుంచి కూడా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఆఖరికి ఆయన మోడీతో కూర్చొని గూగుల్ ప్రతినిధులు రాష్ట్రానికి తీసుకొచ్చి వైజాగ్‌లో వాళ్ళకి ల్యాండ్ చూయించి పిన్ టు పిన్ వాళ్ళకి రాయితీలిచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అలాంటి వాళ్ళందరినీ కన్విన్స్ చేసిన తర్వాత ఆఖరికి మోడీని కలిస్తే మోడీ సెంట్రల్ గవర్నమెంట్ పాలిసీని మార్చుకోవడానికి గూగుల్ ఈ వైజాగ్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ పాలిసీనే మార్చడానికి ఆయన అంగీకరించారు. ఆ స్థాయిలో మోడీని కన్విన్స్ చేయగలిగారు లోకేష్. అందుకనే మనం చూస్తే ఆ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో కూడా ఢిల్లీ వేదికగానే కేంద్ర మంత్రుల సమక్షంలో నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ సమక్షంలోనే లోకేష్, చంద్రబాబు నాయుడు గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతను ఆస్ట్రేలియా ఎళ్లారు. సిఐఏ సదస్సు పెట్టుబడుల కోసం. ఆ తర్వాత యూఎస్ ఎళ్లారు. యూకే వెళ్లారు. ఆ తర్వాత మనం చూస్తే బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయిన్‌కి కూడా వెళ్లారు. ఆ తర్వాత వచ్చి 'మమతా తుఫాన్' బాధ్యతలు పూర్తి స్థాయిలో రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్‌తో కలిసి, తన తండ్రితో కలిసి. ఇదంతా ఒక ఎత్తైతే పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో తాను ఎంత దూరమైనా వెళ్తాననే మెసేజ్‌ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లారాయన. ఈ క్రమంలోనే ఇదే సమయంలో కర్ణాటకలో ఇష్యూస్ జరిగినాయి. రోడ్లు గానీ, ఎమ్యూనిటీస్ గానీ బాగలేవు, ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి అని చెప్పేసి చాలామంది ఏదైతే యాబాజీ లాంటి వాళ్ళు గానీ, అదేవిధంగా చూస్తే తర్వాత కిరణ్ రాయ్ లాంటి వాళ్ళు గానీ, చాలామంది వీటి మీద మాట్లాడుతూ వచ్చారు. తాను ఏదైతే జాబ్ క్రియేట్ చేసే క్రమంలోనో, లేకపోతే ఏపీ వైపు అందరూ చూసేలా చేయడంలోనో, ఒక ఐటీ మినిస్టర్‌గా ఎంత దూరమైనా వెళ్తానని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే అదే సమయంలో కర్ణాటకలో బ్లాక్ బగ్ సీఈఓ యాబాజీ గానీ, కిరణ్ మజుందార్ షా గానీ, బయోకాన్ ఎండీ వీళ్ళంతా బెంగుళూరులో ఎమ్యూనిటీస్, రోడ్ల గురించి మాట్లాడుతూ వచ్చారు. అది బెంగుళూరు ప్రభుత్వానికి కూడా, కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. సిలికాన్ వ్యాలీ ప్రతిష్ట మసకబారుతోందనే చర్చ కూడా జరుగుతూ వచ్చింది. వరుసపెట్టి అందరూ కూడా జర్నలిస్టులు గానీ, ప్రముఖులు గానీ, మోహన్ దాస్ పాయ్ లాంటి వాళ్ళు గానీ, చాలామంది బెంగుళూరు ఎమ్యూనిటీస్ గురించి, ఆ రోడ్లు బాగాలేకపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు చాలా హైలైట్ చేశారు. ఇదే క్రమంలో లోకేష్ వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి రావాలని ఆహ్వానిస్తే, అక్కడ మనం చూస్తే మల్లికార్జున్ ఖర్గే కొడుకున్నారు అక్కడ, ప్రియాంక ఖర్గే. ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఆయన అదేవిధంగా చూస్తే పూర్తిగా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే, ఈవెన్ సిద్ధ వీళ్ళందరూ కూడా లోకేష్ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే, గూగుల్ ఏ డేటా సెంటర్ తీసుకొస్తే లోకేష్ పట్టుకుపోయారు, అన్నీ మతలబు చేసేసి, మాయ చేసేసి అని చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు. ఇక్కడ లోకేష్ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు. మేము తీసుకురాలేదు, గూగుల్ డేటా సెంటరే వైజాగ్‌ని ఎంచుకుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో చూస్తే అటు సుందర్ పిచాయ్ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఎందుకు గూగుల్ డేటా సెంటర్ ఆయన వైపు వెళ్ళలేదు తమిళనాడుకని స్టాలిన్ కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే డీఎంకేని ఆడుకున్నారు నయనార్ నాగేంద్రన్ గాని, అన్నామలై లాంటి వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తే అప్పుడు లోకేష్ గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అంటే, ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా అనేక ఇష్యూస్ ఏదైతే ఐటీ కేంద్రంగానే లోకేష్ పర్సూ చేస్తూ ఉన్నారు. ఒక సిఐఏ సదస్సు కానీ, ఆ తర్వాత ఆ సిఐఏ సదస్సు రాష్ట్రానికి ఒక రెప్యుటేషన్. మొత్తం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ రోజు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ గ్రౌండ్ అయితేనే రాష్ట్రం, ఒప్పందాలు అన్నీ కాదు 50% గ్రౌండ్ అయితేనే రాష్ట్రం రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అందుకే ప్రతి ఐటీ కంపెనీ రాష్ట్రం వైపు చూస్తుంది. అప్పుడు ఎలాగైతే అటు బెంగళూరుని, ఇటు చెన్నైని టార్గెట్ చేస్తా లోకేష్ వార్తలు నిలిచారో, ఈరోజు ఐటీ కంపెనీలన్నీ కూడా ఒక కాగ్నిజెంట్ కానీ, ఈరోజు చూస్తే ఒక సత్వా కానీ, హెచ్ఎస్బిసి కానీ, ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ కానీ రాష్ట్రం వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు బెంగళూరులో చాలా సీరియస్ డిబేట్ ఏంటంటే, ఎంప్లాయీస్, నేనే కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉంటే కొంతమంది మా కొలీగ్స్తోని వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. సో రాబోయే రోజులు మొత్తం కూడా సిలికాన్ వ్యాలీ కంటే అందరూ కూడా వైజాగ్ వైపు చూసే అవకాశం ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ఇంటెన్సివ్స్ కానీ, ఏదైతే కొత్త కంపెనీలు రావడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక యుఫోరియా కానీ రాష్ట్రంలో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. భవిష్యత్తులో బెంగళూరు ఎమ్యూనిటీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి అందరూ ఏపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీలన్నీ అటే వెళ్తూ ఉన్నాయి కాబట్టి మనం కూడా అటువైపే ఫోకస్ పెట్టుకుందాం, అటువైపే చూస్తామన్న చర్చ జరుగుతోంది ఐటీ ఎంప్లాయీస్. అందుకే లోకేష్ పనితీరు మీద, లోకేష్ వస్తున్న పరిశ్రమలు మొత్తాన్ని ఆయన ఏపీకి పట్టుకుపోతూ ఉన్నారు కాబట్టి ఐటీ భవిష్యత్తు అంతా ఏపీలోనే ఉంది అని చర్చ జరుగుతోంది. దట్టు వాళ్ళ ఫ్యామిలీకి ఒక క్రెడిట్ స్కోర్ ఉంది కాబట్టి ఇన్ఫోసిస్, చంద్రబాబు నాయుడు రూపంలో లోకేష్ మీద కూడా ఈరోజు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సేమ్ తమిళనాడులో కూడా ఇలాగే జరుగుతోంది. మామూలుగానే ఐటీ ఎంప్లాయీస్కి దగ్గర కూడా, చెన్నైకి మనకి చాలా దగ్గర. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అంతే స్థాయిలో అటు తమిళనాడులో కూడా అదే చర్చకి కారణమవుతున్నారు లోకేష్. అందుకే లోకేష్ పనితీరు మీద నేషనల్ మీడియా ఫోకస్ చేయడం కానీ, ద వీక్ లాంటి మ్యాగజైన్స్ ఫోకస్ చేయడం కానీ, సో పదే పదే ఆయన హైలైట్ అవుతున్న తీరు కానీ, మోడీ లాంటి వాళ్ళు ఆయన హక్కును చేర్చుకున్న విధానం కానీ, ఇవన్నీ కూడా లోకేష్ని ఈరోజు ఏదో ఒక రకంగా వార్తలో నిలబెడతా ఉన్నాయి. అందుకే పర్టికులర్లీ ఐటీ సెక్టార్లో, ఐటీ ఎంప్లాయీస్లో లోకేష్ ఈరోజు మాత్రం టాక్ ఆఫ్ ది న్యూస్ అవుతూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే మాత్రం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక పాజిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి మొత్తానికి లోకేష్ టార్గెట్ పెట్టుకుని మరి ఈ విషయంలో వెళ్తున్న విధానం మరి ఏపీ భవిష్యత్తుని ఎటు తీసుకెళ్తుంది అన్నది మనం చూడాల్సింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.